న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ప్రార్థన అనంతరం నార్పల మండల ముస్లిం సోదరులు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జామియా మసీదు నుండి బయలుదేరి బస్టాండ్ మీదుగా స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ వరకు తిరిగి జామియా మసీదుకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో కాజీ ఫయాజ్, మౌలానాలు జిక్రియా, ఫారూక్, మన్సూర్, రెహమాన్, ఖాదర్ వలీ, జాఫర్ వలీ, నౌషాద్, షేర్ఖాన్, మండల ముస్లింలు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలియజేశారు. వక్ఫ్ బిల్లుని వెంటనే రద్దు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కూడా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మొత్తం ముస్లిం సోదరులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క బిల్లు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ యొక్క బిల్లు మేము ఎందుకు తీసుకొచ్చినామంటే కొన్ని సవరణలు చేస్తామని అంటున్నారు. సవరణలు చేస్తాము, ముస్లింలను బాగుపరుస్తాము, పేద ముస్లింలు అన్యాయం అయిపోతున్నారు, కొంతమంది ఈ వక్ఫ్ను కాజేస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఇందులో భాగంగా కొన్ని సవరణలు చేసినారు. ఈ సవరణలు ఎక్కడా కూడా దానికి సంబంధించినవి కావు. కేవలం ముస్లింల యొక్క ఆస్తులు కాజేయడానికి తప్ప ఇది వేరే రకం కాదని, కాబట్టి వెంటనే ఇప్పుడు రద్దు చేయాలని కోరుతున్నాం. ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రతగా చేస్తామని, ఈ మా మైనార్టీ అనేది ఏమిటి అనేది ఈ భవిష్యత్తులో రాంగరాంగా